రామగుండం మాజీ ఎమ్మెల్యే సతీమణి కోరకంటి విజయమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నదానం చేశారు. ఈ మేరకు శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆధ్వర్యంలో గోదావరికని పోచమ్మ ఆలయం ఆవరణలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమంలో భాగస్వాములవుతూ తన సతీమణి విజయమ్మ శృతిలో కోరకంటి చందర్ పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్మశాస్త్ర నిర్వాహకులు కౌటంబాబు మాట్లాడుతూ శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ప్రారంభించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతినిత్యం పోచమ్మ ఆలయం ఆవరణలో అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మొదటి నుంచి శ్రీధర్మశాస్త్ర వేడుకకు అండగా నిలుస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తన సతీమణి విజయమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం జరిగిందన్నారు. 8వ తారీఖు నుండి ఈ నెల శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భవించి 18 సంవత్సరాల కాలాన్ని పురస్కరించుకొని సేవలో అయ్యప్ప స్వామి ఆలోచనను పుణికిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని సేవను కొనసాగిస్తున్నాం. ఇది 18వ సంవత్సరం అవుతుంది. అలాగే నా మాలల ధారణ 36వ సంవత్సరం. దానికి గాను కోరకంటి చందర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికకు వెన్నంటి ఉండి అమ్మ విజయమ్మ గారు కూడా మా వెన్నంటి గత 18 సంవత్సరాలుగా మాతోనే ఉండి పరమపదించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారు శ్రీ కోరకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారు ధర్మశాస్త్ర సభ్యులు ఈనాటి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు అమ్మగారి స్మృతిలో. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కల్వచంద్ర కృష్ణవేణి, గాదం విజయ, జనగామ కవిత సరోజిని, బాదే అంజలి, కుమారి శ్రీనివాస్, నాయకులు మారుతి, బొడ్డు రవీందర్, జాహిద్ పాషా, తోకల రమేష్, అరవింద్, ముద్దసాని సంధ్యారెడ్డి, సమ్మేట స్వప్న, గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు.